హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాం. సో యూజువల్గా 5:30కి నిద్ర లేస్తాం. లేచాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాకింగ్కి వెళ్తూ ఉంటాం. మాకు దగ్గరలో ఒక రివర్ ఉంటుంది అనమాట. సో ఆ రివర్ చాలా బాగుంటుంది అక్కడ, ఆ వ్యూ అంతా. సో కొన్నిసార్లు ఆ రివర్ దగ్గర కూడా పోతుంటాం. సో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం. వీడియో చాలా బాగా వచ్చింది, సో చివరి వరకు చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. మా లక్ ఏంటంటే ఫస్ట్ మేము వచ్చే టైంకి సన్ రైజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తాం కదా, సో ఇట్లా పచ్చటి పొలాల మీద అట్లా సన్ రైజ్ వస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంతసేపు అయినా. మీరు చూడండి, అక్కడ క్లియర్గా సన్ రైజ్ అవుతూ వస్తుంది అనమాట. కంప్లీట్ సన్ రైజ్ అయితే అయిపోయింది. చూడండి, కంప్లీట్ సర్కిల్ వచ్చేసింది కదా. సో మోస్ట్లీ మాకు ఎవ్రీడే లైక్ ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ ఇట్లా చూస్తూ ఉంటే. మేము వెళ్ళేదారిలో అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న పూల చెట్లు కూడా ఉంటాయి. నేను డైలీ వాకింగ్ అవ్వగానే ఈ ప్లేస్కి వచ్చి కూర్చుంటా. కానీ ఈరోజు నా దురదృష్టం, ఈ బుడ్డగాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, రా తమ్ముడు డైలీ నేను కూర్చుంటాను రా, మీరు ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చునిపోయారు, మీరు ఇటువైపు వచ్చేయండి రా, మీరే వెళ్ళండి ప్లీజ్ రా. మేమే ముందు వచ్చా, మీరు కావాలంటే అటు వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే నువ్వు మా ఊరు క్రికెట్ వస్తావు కదా, ఈసారికి వచ్చినప్పుడు నీకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తా. పదండ్రా పదండ్రా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ రా. మా ఫైనల్గా మనకు దొరికింది, కాసేపు కూర్చోవచ్చు. ఇక్కడ చూస్తే ఎర్లీ మార్నింగ్ 6:30కే మన వాళ్ళు వాలీబాల్ కూడా స్టార్ట్ చేశారు. మా వాడు చూడండి, నేచురల్ బ్రష్ తీయడానికి వెళ్తాడు. నేచురల్ బ్రష్ తెలుసు కదా, నేచురల్ బ్రష్ అంటే ఏంటో. కష్టపడతాను నేచురల్ బ్రష్ తీయడానికి. తీసాడు, 2 తీరా సరిపోతులే. ఓకే, తెలుసు కదా ఇవేంటో. ఇవి వేప పుల్ల, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఇది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, కానీ చెప్తున్నా. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో ఇప్పుడు మీకు ఈ సైడ్లో చాలా వరకు తోటల్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే జీడి మామిడి తోటలు. సో నార్మల్గా శ్రీకాకుళం అనేది క్యాష్యూక్ అనేది కొంచెం ప్రసిద్ధి. ఈ జీడి మామిడి తోటలు ఏంటంటే ఇప్పుడే కావు, ఎప్పుడో పుట్టాయి అన్నమాట. నా చిన్నప్పటి నుండి ఉన్నాయి ఇట్లానే పెద్ద పెద్దగా. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5,000 to 10,000 ఎకర్స్ ఉంటాయి. ఈ దగ్గరలో ఏంటంటే రివర్ ఉంటుంది అనమాట. మీకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందో లేదో, అక్కడ తీసుకెళ్ళి చూపిస్తా. ఆ రివర్ కంప్లీట్ పొడవున ఈ జీడి మామిడి తోటలు అనేవి ఆక్యుపై ఉన్నాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే వీటికి క్యాష్ ఇంకా ఇప్పుడు లేదు. మోస్ట్లీ అరౌండ్ మార్చ్ అండ్ మే ఆ టైంలో మనకి క్యాష్ అనేవి వస్తాయి. హాయ్రా సోమేష్, వీడు సోమేష్ మా బెస్ట్ ఫ్రెండ్. అనిల్, వీళ్ళు ఏంటంటే మా పక్క ఊరు వాడు. వీళ్ళిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం. వాడైతే అందగాడు. హాయ్ చెప్పురా. హాయ్. ఈ జీడి మామిడి తోటల్లో ఏంటంటే నక్కలు, కుందేళ్ళు, అలానే చిన్న చిన్న దొంగకోళ్ళు అంటాం అనమాట మేము, అవి ఉంటాయి. బట్ అవి ఓన్లీ నైట్ టైంలోనే బయటకు వస్తాయి అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఇట్లా ప్రజలు నడుస్తూ ఉంటారు కాబట్టి అంతగా రావు. ఈ మోస్ట్లీ జీడి మామిడి తోటలకి మనకి ఎటువంటి వాటర్ అవసరం ఉండదు, ఎందుకంటే రివర్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. బట్ చివరిగా ఉన్న వాటికి మాత్రం కొంచెం వాటర్ అవసరం అవుద్ది. అందువల్ల అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న బోర్లు అయితే ఉంటాయి. ఇదేంటో తెలుసా, పెద్ద పల్లెరు అంటారు అనమాట. పెద్ద పల్లెరు ఇది. దీనికి బెనిఫిట్స్ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కిడ్నీ పేషెంట్లకి ఇది పెద్ద ఔషధం, మంచి ఔషధం.
ఈ ఈ పిక్కలనేవి నీటిలో వేసి మరబెట్టి కిడ్నీ పేషెంట్లు తాగితే కిడ్నీ క్లీన్ అయిపోద్ది. అంత మంచి ఔషధం ఇది. ఇంకా చిన్నపల్లి అని ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది, చూపిస్తాం కనిపిస్తే. మంచి ఔషధం. ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే దీన్ని వాడండి. అలాగే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కూడా మరబెట్టి తాగొచ్చు. అంత మంచి ఔషధం ఇది. ఇది మా రికమెండెడ్ కాదు. కావాలంటే ఎవరైనా మీ దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళు, ఆయుర్వేద డాక్టర్లు ఎవరైనా ఉంటే కనుక్కొని వాడండి, మేము చెప్పామని కాకుండా. ఈ జీడి మామిడి తోటల్ని మేము దిబ్బ అని కూడా పిలుస్తాము, ఎందుకంటే ఇది చాలా డెన్స్ ఉంటుంది కాబట్టి దిబ్బ అని పిలుస్తాము. ఈ దిబ్బల్లో ఏంటంటే అక్కడక్కడ ఇట్లా పూరి పాకలు ఉంటాయి. ఇవి ఎందుకంటే ప్రజలు అంటే వీళ్ళు పనిచేయడానికి వస్తారు కదా, ఇక్కడ చాలా వేడి ఉంటుంది అనమాట. ఈ తోటల్లో అంత గాలి లోపల రాకపోవడం వల్ల అండ్ చుట్టూ ఇసుకుంటుందంట, కిందంతా ఇసుకుంటుంది కాబట్టి మనకి చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. సో రెస్ట్ తీసుకోవడానికి ఏంటంటే ఇట్లా అక్కడక్కడ పాకలు వేస్తూ ఉంటారనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ లోపల ఎంత డెన్స్గా ఉంటుందో. చూడండి వెళ్తుంటా. ఇది యాక్చువల్లీ దారి ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. బట్ ఆ లోపలికి వెళ్ళాలంటే చూడండి చాలా అంటే చాలా డెన్స్ ఉంటుంది అనమాట. ఈవెన్ మనం వెళ్ళాలంటే ఇవన్నీ స్లోగా సైడ్కి లాక్కుంటూ పోవాలి. బట్ ఇక్కడైతే దారిలో ఉంది, అందుకని మేము వచ్చాం. మాకు ఎప్పుడైనా కుదిరినప్పుడు కంప్లీట్గా ఈ తోటల లోపల వీడియో తీయడానికి ట్రై చేస్తాం. చూడండి ఇట్లా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట చెట్లు. ఈ చెట్లు నాకు తెలిసి ఒక అట్లీస్ట్ 30-40 ఇయర్స్ నుండి ఉండి ఉంటాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే వీటికి పళ్ళు అయితే లేవు, ఎందుకంటే ఇది సీజన్ కాదు కాబట్టి. బట్ చూడండి ఎంత బాగున్నాయి చెట్లు కూడా కొన్ని. ఈ చెట్లు ఆ చెట్లు ఈ తోటకి ఆ తోటకి హద్దులేనమాట. అటు సైడ్ ఒక తోట, ఇటు సైడ్ ఒక తోట. అటు సైడ్ వేరే వాళ్ళది, ఇటు సైడ్ వేరే వాళ్ళది. ఈ 2 తోటలు వేరే వాళ్ళవి అనమాట. ఇటు సైడ్ ఒకళ్ళది తోట. అలాగే ఆ చెట్ల నుంచి ఈ చెట్లు ఇటువైపు ఒకళ్ళదో తోట. ఇది 2 వేరు తోటలు. హద్దుల కోసం ఇలా మొక్కలు నాటుకుంటారు అన్నమాట, తాటి మొక్కలు. మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ చెప్పే కదా రివరు, ఇక్కడ వంశధార రివర్ ఉంది, చూపిస్తాను. ఈ వంశధార రివర్ని క్రాస్ చేయడానికని ఈ బ్రిడ్జ్ని స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ అనమాట. బట్ ఇది స్టిల్ ఇంకా అండర్ ప్రోగ్రెస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నాకు తెలిసి ఒక అట్లీస్ట్ ఐ థింక్ 60% అయిపోయింది కంప్లీట్గా, చూపిస్తాను అది. బట్ ఈ బ్రిడ్జ్ ఇన్ కేస్ కంప్లీట్ అయితే ఈ పక్కనున్న ఊళ్ళో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎస్పెషలీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పక్కకి వెళ్ళి అంటే పక్క ఊరికి వెళ్ళి జస్ట్ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ బ్రిడ్జ్ అనుకుంటా ఇది క్రాస్ చేస్తే వాళ్ళకి ఈజీగా చదువుకోవడానికి కానీ ఏమైనా రిసోర్సెస్ కానీ ఉంటాయి అన్నమాట. బట్ ప్రజెంట్ అయితే అంటే వీళ్ళు మా ఊరు వచ్చి అక్కడ నుండి వెళ్తారు, ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ పక్కన ఉన్న ఊర్లుగా. మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఒక 6 కిలోమీటర్స్లో బీచెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. మాకు లేదంటే కంప్లీట్గా చుట్టూ తిరిగి రావాలి. ఈ బ్రిడ్జ్ కోసం ఇట్లా పెద్దగా ఐ థింక్ పిల్లర్స్ అనుకుంటా ఇట్లాంటివి పెద్దగా వేసుకొని దీన్ని ఈ పెద్ద మెషిన్స్ సాయంతో మూవ్ చేస్తారు. మూవ్ చేసి ఆ పైన పెడతారనమాట. అది చూపిస్తా. ఇవి వేసి నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 3 to 6 months ఇట్లా ఉండాలి, అప్పుడే గట్టిగా అవుతాయి అన్నమాట. ఇక్కడ మంచి ఫోటోషాట్స్ కూడా అవుతాయి అన్నమాట. మీకు లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా, డిస్క్రిప్షన్ చూడండి. ఇట్లా ఆ క్రేన్స్ అనుకుంటా వాటిని యూజ్ చేసుకుని వీటిని మూవ్ చేస్తారు, వీటిని ఆ బ్రిడ్జ్ పైకి మూవ్ చేస్తారు. మీకు నేను ఆ పైకి ఎక్కి ఒకసారి చూపిస్తా, బ్రిడ్జ్ పైకి ఎక్కి చూడండి. వీళ్ళు ఆ పైకి వెళ్తున్నారు, ఇది ఫుల్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. మనం కూడా వెళ్దాం, మీకు ఆ పైనుండి కూడా వ్యూ చూపిస్తా ఎట్లా ఉంది ఏంటని. చూడండి ఇది ఆల్మోస్ట్ లైక్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది. ఇది ఫుల్గా కంప్లీట్ చేస్తే అయితే చాలా అంటే చాలా యూజ్ అవుద్దండి. నేను కూడా వెళ్తా, కొంచెం డేంజరే, కొంచెం మంచిగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఇది హాఫ్ కంప్లీటెడ్ కాబట్టి. మీకు అక్కడ కనిపిస్తుందా, అది మొత్తం రివర్ అండి, కంప్లీట్గా రివరు. ప్రజెంట్ అయితే ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ ఉంది.
అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇట్లా గొర్రెలు కూడా ఇక్కడ వాళ్ళు గొర్రెల్ని పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమైనా గొర్రెల పాకలు లేకపోతే వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుంటారు అనమాట. నైట్ అంతా వల్ల పెట్టేసి. అండ్ ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మీకు ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే సాలిహొండం అంటారు. మీరు కావాలంటే గూగుల్ చేయండి. ఇక్కడ కొంచెం ఫేమస్ అన్నమాట. ఇక్కడ పూర్వకాలం బౌద్ధ స్తూపం అంతా ఇక్కడ ఉన్నది. నేను 1 or 2 times వెళ్ళాను అనమాట ఇక్కడికి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఈవెన్ వాటర్ తక్కువ ఉంటే మేము జస్ట్ క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 minutesలో అక్కడికి వెళ్ళిపోగలుగుతాం. 10 to 15 minutes అనమాట. బట్ వాటర్ అయితే ప్రజెంట్ ఎక్కువ వస్తుంది. మేము చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు 20 kilometers ట్రావెల్ చేయాలి అక్కడికి వెళ్ళాలంటే. మేము ఇప్పుడు మీకు రివర్ చూపించడానికి వెళ్తున్నాం. ఒక 200 meters ఉంటుంది. ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది కాబట్టి. ఇదేంటంటే జిల్లేడు చెట్టు. దీని బెనిఫిట్స్ మనకు అంతగా ఐడియా లేదు కానీ బట్ మీకు చూపిద్దామని తీస్తున్నా. చూడండి జిల్లేడు పూలు ఎంత బాగున్నాయో. మీకు ఈ వైట్గా కనిపిస్తుంది కదా, వీటిని మేము ఔరు అంటామన్నమాట. ఇదేంటంటే పూరిపాకలను చూపించా కదా, ఆ పూరిపాకల పైకప్పులో వేయడానికి వీటిని యూజ్ చేస్తారు. వీటిని కోసి కాసేపు ఎండబెట్టి దాన్ని పూరిపాక పైన వేస్తారనమాట. చాలా చల్లగా ఉంటుంది అది ఇవి వేయడం వల్ల అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇటువైపు సన్ రైజ్ అవుతుంది కదా, అండ్ అట్ ది సేమ్ టైం అంటే ఈవినింగ్ టైంలో వచ్చామనుకోండి ఆ కొండ వైపు సన్సెట్ అనేది అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే మీ చుట్టూనే చిన్న చిన్న ప్రదేశాలను చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. వాటిని మనం వదిలేసి చాలామంది ఏంటంటే ఫస్ట్ బయటికి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. బట్ మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడండి ఫస్ట్. వాటిని చూసి వాటిని కుదిరితే మీరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంచెం ఫేమస్ చేయండి. దానివల్ల పర్యాటకం కూడా మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరిగిద్ది. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి అందమైన ప్రదేశాన్ని మీ కంటికి చూపించడమే మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. సో ఫైనల్గా మనమైతే వాటర్ దగ్గర కూడా వచ్చేసాం. ఇది చూడండి రివర్ అన్నా కదా, ఇది యాక్చువల్లీ వంశధార రివరు. ఒరిస్సా నుండి నాకు తెలిసి మహానది అనుకుంటా. మహానది ఇట్లా వంశధార నెక్స్ట్ శ్రీకాకుళం అండ్ ఇటువైపు వచ్చి ఇక్కడ కళింగపట్నం అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో అక్కడ సముద్రం ఉంటుంది అనమాట. అక్కడ కలుస్తుంది ఈ రివర్ అనేది. చాలా పొడవైన రివరే. ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. బట్ ఒకనొక టైంలో ఏంటంటే ఈవెన్ ఆ పిల్లర్ హైట్లో కూడా వచ్చేదన్నమాట. సో వర్షాలు ఎక్కువ పడ్డాయనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ వాటర్ అనేది ఫ్లోటింగ్ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ మా సోమేష్ గారు చూస్తున్నాడు చేపలు ఏమైనా దొరుకుతాయని. వాడికి తెలుసు ఇక్కడ ఉంటారు వీళ్ళు. రీసెంట్గా అంటే వీళ్ళు ఇక్కడే కదా, వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి చేపలు కూడా పడుతుంటారు అనమాట. చేపలు రొయ్యలు అట్లా పడుతూ ఉంటారు అనమాట. మా అనిల్ కూడా ట్రై చేస్తున్నాడు ఏమైనా రొయ్యలు కానీ చేపలు కానీ దొరుకుతున్నాయి ఏమోనని. చూడండి అనిల్ దొరికాయరా, ఉండమంటున్నారు కాసేపు, దొరుకుతాయంట. ఇన్ కేసు దొరికితే మీకు కన్ఫామ్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో. మేము యాక్చువల్గా చెప్పుకోవాలి ఏంటంటే మేము యాక్చువల్లీ బ్లెస్డ్ అనుకోవాలి. ఎందుకంటే మాకు దగ్గరలోనే పక్కన గ్రీనరీ ఉంది, అట్ ది సేమ్ టైం దగ్గరలోనే రివర్ ఉంది, అండ్ దగ్గరలో బీచెస్ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే లక్కీ అనే చెప్పుకోవాలి చాలా వరకు ఇక్కడ పుట్టినందుకు. చూడండి ఎంత బాగుందో. అనిల్కి దొరకలేదంట ఇక్కడ, వాడు వేరే దగ్గరికి వెళ్ళి వెతుకుతా అంటున్నాడు. ఇక్కడ వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది అంతగా ఇక్కడ ఉండదు, తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మా అనిల్ ఎక్కడెక్కడైనా
చేపలు దొరుకుతాయేమని చూస్తున్నాడు స్టిల్. అట్లీస్ట్ మా వీడియో కోసం వాడు ట్రై చేస్తున్నాడు. అనిల్ నాకు ఇప్పుడు చూపించాడు. ఇక్కడ చిన్న చిన్న నత్తగుల్లలు ఉన్నాయి కదా, అవి కూడా చూడండి. ఇంత ఫ్రెష్గా ఉంది కాబట్టి వాటర్లో మనకి ఇవన్నీ ఇంత మంచిగా కనిపిస్తున్నాయి. నాకు తెలిసే బతికే ఉన్నాయి అనుకుంటా. చూడండి మా వాడు ఈ వాటర్తో ముఖం కడుక్కుంటాడు, అలాగే నోరు కూడా ఫ్రెష్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏట్లో వాటర్ అంటే ఊట నీరు కదా, అందువల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది. దగ్గర నుండి చూపిస్తా చూడండి. ఓకే, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మంచి వీడియోస్తో వస్తాం మీ ముందుకి. థ్యాంక్ యూ, బాయ్.